హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము బైబిల్లో చూసినప్పుడు వారు శోధనని ఎదుర్కొన్నారు, వారు శ్రమ పొందారు, ప్రాణాలను విడిచారు. అన్ని ఇందుని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి, బికాస్ దే హ్యాడ్ ఫెయిత్. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అన్ని బాగున్నప్పుడు విశ్వాసం ఉందని చెప్తాం కాదు, ఏది బాగున్నప్పుడు విశ్వాసం ఉందని చెప్తాం. అన్ని బాగుంటే దేవా నువ్వు మహోన్నతుడు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్తాం కాదు. ఏది బాగోపోయినా ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఇఫ్ యు సీ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ బైబిల్ మొత్తంలో, నాట్ వన్ హీరో డిడ్ంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. అండ్ వారి జీవితంలో వారి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అన్న టైటిల్ ఎందుకు వచ్చిందంటే హీబ్రూస్ 11లో అసలు ఎందుకు ఆ టైటిల్ వచ్చిందంటే వారు వెళ్ళిన ఆపదలో పోరాటము. అబ్రహాము చూడండి, యోసేపు చూడండి, దావీదు చూడండి, ఇంకా ప్రతి భక్తుని చూడండి, వారి పోరాటాలను చూడండి. వారి పోరాటాలు చూసినప్పుడు ఈరోజు మనకు అనిపిస్తుంది ఇదంతా ఒక పోరాటం అంటే. కానీ వారిని చూసిన మనము నేర్చుకోవాలి, దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. యోసేపు మంచి తండ్రి ముద్దు పెట్టామన్నాడు, బానిసగా పోయాడు. అన్నలే చంపేస్తాం అనుకున్నాడు, ఎంత కీడు. అదే సమయంలో ఖైదీగా పోయాడు, బానిసగా పోయి ఖైదీగా పోయాడు. ఖైదీగా పోయిన తర్వాత వెయిట్, ఖైదీ వరకు దేవుడు నేను తీసుకెళ్తాడేమో, కానీ విడిచిపెట్టాడు. నిన్ను ఖైదీగా తీసుకెళ్తాం కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే దాని తర్వాత రాబోతుంది హెచ్చింపు. యు గోనా బి ద ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత రాబోయే హెచ్చింపు చూసి ఈరోజు మనం చాలామంది మన ప్రార్థనలు దేవుని దగ్గర సులభంగా వేడుకుంటాం. గాడ్ గ్రాంట్ మీ దిస్, గివ్ మీ దిస్. కానీ అనేక సార్లు అడగాలి, మనం ప్రశ్నించుకోవాలి, నీవు అడిగేదానికి వెల చెల్లిస్తానికి నువ్వు సిద్ధమా? Are you ready to pay the price for what you wish, you desire, you ask? దేవా నాకు వివాహం అవ్వాలి ప్రభా, నాకు మంచి భార్య కావాలి ప్రభా. పోషించుకోవటానికి సిద్ధమా? కాదు కాదు కాదు, నాకు మంచి భార్య ఉండాలి, అవసరమైతే తనే ఉద్యోగం చేసుకుని. నో నో నో. Are you ready for what you are asking? నువ్వు అడిగేదానికి నువ్వు సిద్ధమా? సేమ్ వర్డ్స్ అమ్మా. ఈరోజు మన జీవితంలో మనలో సిద్ధపాటు లేకుండా దేవుడు ఏదో చేయాలని ఎదురు చూస్తాం. నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడు ఎలాగ నువ్వు అడిగిన ప్రార్థన నీకు ఎట్లా నెరవేరుస్తాడు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అనేక సార్లు డిలేస్, ఆలస్యాలు. నేను ఎప్పుడు వాటి నేర్చుకున్నాను, ఆలస్యం కన్నా పోరాటం బెటర్. ఏంటి? బ్యాటిల్స్ ఆర్ బెటర్ దెన్ స్టాగ్నేషన్స్ అండ్ డిలే. జీవితంలో ఎక్కడ ముందుకు వెళ్ళకుండా అట్లా స్టక్ అయిపోయిన జీవితం కన్నా కుస్తీ పడతాం బెటర్. ఎందుకంటే కుస్తీ పట్టినప్పుడు యు ఆర్ గెటింగ్ స్ట్రాంగ్. డూ యూ నో దాట్? ఫస్ట్ డే కుస్తీ పట్టు అలసిపోతావు, 100 రోజులు నాన్ స్టాప్ కుస్తీ పట్టు. యు సీ గాడ్ అలౌస్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్స్ టు మేక్ అస్ స్ట్రాంగ్. దేవుడు మనల్ని బలవంతులుగా మారుస్తానికి ఈ పోరాటాలు అనుమతిస్తున్నాడు. పోరాటాల్లో చేతకని వాడిగా నిలబడద్దు, బైబిల్ తెలియజేస్తుంది. అలాంటి సమయంలో చేతకని వాడికి ఉండకూడదంట. దేవుని ఎంత శక్తి తెచ్చుకోవాలంట. హౌ డూ యూ గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్? బైబిల్లో చూసినప్పుడు మనం చాలాసార్లు మన శక్తి తెచ్చుకుంటే ప్రార్థన చేయి. బైబిల్ ఇంకో ఫార్ములా ఉంది, ప్రార్థన కాదు, వేరే ఫార్ములా. చెప్తా. బట్ బిఫోర్ అది అందులోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ గమనిస్తే బైబిల్ అనేక సార్లు ఈ విశ్వాస వీరుల పోరాటాల్లో ఇంకా అయిపోయిందిరా వీరి పని అనే ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. మోషే చేసినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అయిపోయింది వీళ్ళ పని. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఏమన్నారు, మమ్మల్ని చంపుతాను వీడు తీసుకొచ్చావా? ఇంకా మాటలు ఏమంటున్నాడు, మేము చచ్చిపోతున్నాం, మా పని అయిపోయింది, వీఆర్ డన్, వీఆర్ ఫినిష్డ్, మా పని అయిపోయింది. బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు ఇంకా పని అయిపోయింది. సంసోను గురించి కూడా హీబ్రూస్ 11లో రాయబడింది, విశ్వాస వీరుడని. ఆయన అనుకుంటున్నాడు, ఆయన చేసిన తప్పులకి పొరపాట్లకి ఆయన కళ్ళు పీకివేసి బంధించి ఆ డేగాన్ ఆలయంలో పెట్టారంట. ఆయన పని అయిపోయింది అన్నట్టు ఉంది. యోసేపు జీవితంలో చెరసాలు వేసి లైఫ్ టైం సెంటెన్స్ అయిపోయింది. ప్రతి వీరుడి జీవితం చూసినప్పుడు అయిపోయింది. కానీ విశ్వాస వీరులు అనే టాపిక్ ఎట్లా వచ్చిందంటే వారి గురించి అయిపోయింది అన్న పరిస్థితుల్లో కూడా వారు నమ్మింది దేవుణ్ణి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముతున్నారా? అనేక సార్లు మనం అడుగుతాం, నాకు అర్థమవుతే నమ్ముతానండి, నాకు తెలిస్తే నమ్ముతానండి, నాకు అర్థం కావట్లేదే, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అట్లీస్ట్ ఇఫ్ ఐ అండర్స్టాండ్, ఇఫ్ గాడ్ టెల్స్ మీ సంథింగ్ ఐ విల్ సే.
సరే యుద్ధం ఉంది బిడ్డ, సిద్ధపడని దేవుడు చెప్పాలంట. అప్పుడు వీరు సిద్ధపడతారంట, నేను యుద్ధంలో ఉన్నానంటారంట. అపవాది నేను ఎప్పుడు వదలడు. అనేకసార్లు జ్ఞాపకం చేసుకోండి, గాడ్ హ్యాస్ అ ప్లాన్, హీ విల్ డూ ఆల్ గుడ్. ఇదిగో నీ జీవితంలో ఒక మేలు జరిగిస్తూ, మంచి జరిగిస్తూ చేస్తాడు. నువ్వు అంటాడు, నాకు ఎందుకు ఈ ఎదురుపాట్లు, నాకు ఎందుకు ఈ కలవరం, నాకు ఎందుకు ఈ ప్లాన్ చేంజ్. గాడ్, దేవుడు ఎందుకు మరలా ప్లాన్ చేంజ్ చేయబడుతున్నావు? ఎందుకంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేసే ప్రతిసారి అపవాది నీ జీవితాన్ని నాశనం చేయాలని పొంచి ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవ్రీ టైమ్ యూ సీ గాడ్ ఈస్ వర్కింగ్ సంథింగ్ గుడ్, వాడు కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి పాడు చేయాలని వాడు పొంచున్నాడు. అనేక సార్లు మనకు ప్రశ్న వస్తుంది, నేను చేసింది దేవుని చిత్తం కాదా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు కదా, దేవుడు అడుగు తీయమన్నాడు కదా, దేవుడు రిసోర్సెస్ ఇచ్చాడు కదా, నేను ఇంత చేసినప్పుడు ఎందుకు ఇది ఫెయిల్ అవ్వాలి? ఇట్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఒకడు ఉన్నాడు పాడు చేస్తానికి, ఒకడు ఉన్నాడు నాశనం చేస్తానికి, ఒకడు ఉన్నాడు నీ విశ్వాసాన్ని కూలగొట్టి దేవుని నామానికి అవమానం తెస్తానికి. వాడు ఆశంతో ఒకటే నీ జీవితాన్ని పాడు చేస్తాలో, వాడు దేవుని నామానికి అవమానం తెస్తాడని నీ మూలంగా. ఇక్కడ ఎంతమంది చెప్తారు, నా జీవితం ద్వారా నేను దేవుని నామానికి అవమానం తెస్తానికి ఇష్టపడతలేదు అన్నవారు చెప్పండి. ఉన్నారా? దేవునితో ఒక మాట ఇప్పుడే చెప్పండి, ప్రభా నా జీవితం ద్వారా నీ నామానికి అవమానం రాకూడదయ్యా. చెప్పండి, గట్టిగా చెప్పండి. యు సీ, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఎనీవేర్. దేవుని ఆపగలిగిన శక్తి ఏది లేదు. కానీ ఒక మాట తెలియజేస్తా, దేవుని ఆపగలిగిన శక్తి అంటే నువ్వే. ఎందుకంటే నీ అవిశ్వాసం, నీలో అవిశ్వాసం ఉన్నంత వరకు దేవుడు ఏం చేయలేడండి. నీలో అవిశ్వాసం ఉన్నంత వరకు దేవుడు ఏది జరిగించలేడు. నీ కొరకు ఎన్నో తలంపులు కలిగి ఉండొచ్చు, నీ పట్ల ఎంతో ఆశ కలిగి ఉండొచ్చు, కానీ నీలో అవిశ్వాసం కలిగినప్పుడు హీ కెన్ నాట్, హీ విల్ నాట్. అందుకని విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేవుని దగ్గర ఒక మాట గట్టిగా కేకేసి చెప్తామా, దేవా నా అవిశ్వాసాన్ని క్షమించు ప్రభువా, నాకు అవిశ్వాసం రాకనే సహాయం చేయి ప్రభువా, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు ప్రభువా. అవును ప్రభు, ఎదుగునయ్యా అడుగుతున్నాం, యథార్థంగా అడుగుతున్నాం. ఇంక్రీజ్ our faith. It is not just a normal faith, Lord. As your word says, ఆత్మ వరముల్లో ఒక వరము విశ్వాసం అనే వరము, అధికమైన విశ్వాసము సోర కార్యాలు చేస్తానికి ప్రభు అటువంటి విశ్వాసాన్ని మా అందరికీ ఇక్కడ దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లెట్స్ గెట్ బ్యాక్. అసలు ఇశ్రాయేలు సైన్యం చూసినప్పుడు వారికి అనేక సార్లు అయిపోయింది అన్నట్టు ఉంది. ఎర్ర సముద్రం దగ్గర ఫుల్ స్టాప్. అపవాది మైండ్లో పెట్టాడు, ఇంకా అయిపోయింది. కానీ దేవుడు పని చేసే విధానం చూసినప్పుడు కొన్నిసార్లు నాకే తలంపులు వస్తాయి, ఎందుకు ప్రభువా ఆ ఎక్స్టెండ్ వరకు తీసుకెళ్తావు? ఎందుకు ఆ ఎక్స్టెండ్ వరకు, ఎందుకు అంత డ్రమాటిక్గా క్రియేట్ చేస్తావు? ఫరో సైన్యం మొత్తం ముందే ఎర్ర సముద్రం తెరిచేచ్చుగా, ఈ ఏడిసి సనికి అలుగుతాను ముందు ఎర్ర సముద్రం తెలిసేచ్చుగా, ఇప్పుడు చేస్తాడు అప్పుడే చేసేచ్చుగా. అదే వారు వచ్చేటప్పుడు అనుకో, చూడండి, ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం తెరవబడం ఉండి చూసాను, ఎంత జాలిగా వెళ్తారు. ఆహా, దేవుడు ఎర్ర సముద్రం తెరిచాడు, డాన్స్ వేసుకుంటా వెళ్ళొచ్చు. పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచింది ఒకటే, దేవుడు వాగ్దానంలోకి తీసుకెళ్ళేటప్పుడు ఎప్పుడు పరీక్షిస్తాడు. ఆయన చేయబోయే కార్యం ఆయనకు తెలుసు. ఆది నుండి అంత మెరిగిన దేవుడు, నువ్వు నీ హృదయంలో ఉన్న భావము, నీ హృదయంలో ఉన్న విశ్వాసము, నీవు హృదయంలో దేవుని నమ్మింది ఎంతో పరీక్షిస్తాడంట. అనేకసార్లు పరీక్షిస్తాడు అన్నదప్పుడు మనం అనుకుంటాం దేవుడు ఏదో తెలుసుకుంటాడని. యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభువుకు ముందే తెలుసు. కోరుకున్నప్పుడే, బిడ్డ నువ్వు నన్ను అప్పచెప్తావరా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్. మరి ఎందుకంటే పరీక్షిస్తాం? మనం తెలుసుకుంటానికి. ఎందుకంటే మనకు పరీక్ష లేదనుకో, ఎప్పుడు స్కూల్ ఎగ్జామ్ లేదనుకో, ఎప్పుడు చదవనోడు కూడా ఒరే నేను గొప్ప ఉండరా అనుకుంటాడు. ఎగ్జామ్లో మార్క్ షీట్లు వచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు ఏమంటారు, రే బాగా రాసేవాడు 80% వస్తుంది అంటాడు. అక్కడ వచ్చిన 30 మార్కులు చూసిన తర్వాత ఒరే 80% అరా ఇది
సీ దట్ ఈస్ వేర్ ద టెస్ట్ విల్ ప్రూవ్ హూ యు ఆర్. నువ్వు ఎవరనేది పరీక్ష నిరూపిస్తుంది. పరీక్షను బట్టి నీవు ఎవరో గ్రహించుకోగలుగుతావు. దేవుడు కూడా మనకు పరీక్షను పెడతాం, మనం ఎవరో గ్రహించుకుంటాం. ఇశ్రాయేలీయులు చూసినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారందరూ సనిగారంట. దేవుడు అంటే ఈరోజు మన డైలాగులో, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వై దిస్ షుడ్ హ్యాపెన్, ఇఫ్ గాడ్ లవ్స్ మీ వై దిస్ షుడ్ హ్యాపెన్, ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ మీ వై హీ షుడ్ అలౌ దిస్. దేవుడు అంటే నాకు ఎందుకు జరగాలి, దేవుడు ఇంత ఎందుకు ఇది అవ్వాలి, దేవుడు అంటే ఎందుకు ఇది చావాలి, దేవుడు ఎందుకు ఇది నష్టం అవ్వాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది, కానీ కీడు నిమిత్తమై కాదు. ఆయనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి ఆయన సమస్తమో సమస్తమో సమస్తమో. ఈరోజు చాలామందికి అన్ని బాగున్నప్పుడు ఈజీ టు ప్రైజ్, బట్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, కెన్ యూ రియలీ సే గాడ్ థ్యాంక్ యూ, ఐ స్టిల్ బిలీవ్ యు ఆర్ ఆన్ ద థ్రోన్. నేను నమ్ముతున్నానయ్యా నువ్వు సింహాసనం పైన ఉన్నావు, నేను నమ్ముతున్నానయ్యా నువ్వు మాట సెలవిస్తే కార్యం జరుగుతుంది, నేను నమ్ముతున్నాను ప్రభా నువ్వు మేలు జరిగిస్తావయ్యా. బైబిల్లో విశ్వాస వీరులు చూసినప్పుడు అది వారు ప్రకటిస్తాం. యోబు చచ్చే పరిస్థితుల్లో కూడా దేవుడిని దూషించి చావరాదా అన్నప్పుడు కూడా ఈజ్ నో కంప్లైంట్స్. నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా చూసి. ఈరోజు అలాంటి విశ్వాసం లేకపోతే వ్యర్థమండి. అనేక సార్లు అపవాది మనకు ఫుల్ స్టాప్ అనేటప్పుడు మన మైండ్లో ఎలా ఉంటుందంటే దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు, తలంపులు. ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే దేవుడికి విరోధంగా ఏమైనా తలుస్తున్నారా, దేవుడి మీద అడుగుతారంట. ఎందుకు? వచ్చి నేను కొట్టాడా, వచ్చి నేను తిట్టాడా, వచ్చి నీ దగ్గర నేను తీసుకుని పోయాడా, ఎందుకు ఆయన మీద అడుగుతావు? ఎవడో కొడతా దేవుడి మీద అడుగుతాడంట. ఎందుకంటే ఈ మనుషుడు బుద్ధే చూడండి, స్వార్థపరుల్ని, స్వార్థం. అందుకని అపవాది వెళ్తాడు. దట్ ఈస్ వేర్ ద డెవిల్ విల్ రూల్. అసలు బైబిల్లో గమనిస్తానండి, అర్థం కాని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, అవ్వని పరిస్థితుల్లో ఎలాగా ఒక వ్యక్తి దేవుని నుంచి ధైర్యం తెచ్చుకుంటాడు. అన్ని జీవితం ముందు సతమతం అవుతూ కోల్పోతున్న పరిస్థితుల్లో ఎలాగో ఒక వ్యక్తి బ్రతకాలి అనే విషయాల్ని, కొన్ని విషయాలు వెంటనే పంచాలని ఆశపడుతున్నా. ఒక విశ్వాసం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని యందు మనం ఏమై ఉన్నాం, నీవేమై ఉన్నావు తెలుసుకోవాలి. ఇక్కడ ఎంతమంది రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు? చేతులు ఎత్తారండి. మీరందరూ ఎవరు? నిబంధన జనులు. రక్షించబడి బాప్తిసం తీసుకోకుండా నిబంధన జనులు అని చెప్పలేము, నాట్ పాసిబుల్. నమ్మి బాప్తిసం పొందాలో రక్షణ అనుగ్రహించబడుతుంది. క్రీస్తు రక్తం ద్వారా మనం నిబంధనలోకి వస్తున్నాము. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిని మనం నిబంధన చేయబడిన వారు. ద కవెనెంట్, ఇది మీ కొరకై చిందించిన నా రక్తము, మీతో నూతన నిబంధన చేయించిన నా రక్తము. యు సీ దట్స్ అ కవెనెంట్. సో రక్షించబడకుండా బాప్తిసం తీసుకోకుండా యు ఆర్ నాట్ ఇన్ ద కవెనెంట్. ఐ డోంట్ నో వై యూ డిలే. అనేక మంది ఎందుకు, నేను బాగున్న తర్వాత తీసుకుంటానులే, నేను మంచిగా అయిన తర్వాత తీసుకుంటానులే, నేను ఏ తప్పు చేయకుండా తర్వాత తీసుకుంటానులే, లెట్ మీ లివ్ రైట్ అండ్ దెన్ టేక్ బాప్టిజం. ఎప్పటికీ ఉండవు, ఎప్పటికి తీసుకుంది. మనుషుడంతటా మనుషుడు అన్నీ బాగుండి అన్నీ చేయగలిగితే ఇంకా యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వస్తాం? మనంతా డిఫెక్టివ్ పీస్ అండి. పడిపోయిన ఆదాము స్వభావం, ఆ బీజం లోపట ఉంది. కానీ మనల్ని వెతకి రక్షించిన దేవుడు ఆయన ప్రేమను బట్టి మనల్ని బాగు చేస్తానికి, మన బలహీనతల మధ్యలో ఆయన కృపను అనుగ్రహించి, ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తానికి దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు, ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు వీఆర్ స్టిల్ క్యాలిక్యులేటింగ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్సెస్. డు నాట్ డిలే. ఆశ ఉందా? దేవుని బిడ్డగల బ్రతకాలని ఆశ ఉందా? శక్తి లేదా? రా దేవుని దగ్గరికి, సమర్పించుకో. దేవుని దగ్గర ఉన్న పాటన సమర్పించుకో. దేవుడు ఎవరిని పర్ఫెక్ట్ అయ్యి నా దగ్గర రా సమర్పించుకో అనలే. దేవుని వాక్యలో చూస్తే ఉన్న పాటన రమ్మనేది దేవుని పిలుపు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకోలే గడియ, నేడే రక్షణ దినం. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. బట్ దెన్ వెన్ యూ కమ్ టు గాడ్, రికగ్నైజ్ యువర్ వీక్నెస్ అండ్ రికగ్నైజ్ హూ గాడ్ ఇస్. కానీ ఒక జయకరమైన జీవితం కలిగి ఉండాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి, పోరాటం నుండి బయటికి రావాలి అన్నప్పుడు చూస్తే మొదటగా మనం దేవుని యందు ఏమై ఉన్నామో,
మనం దేవుని నందు ఆయన ప్రేమలో మనం జీవిస్తున్నామో చూసుకోవాలి. దేవుని వాక్యం చేసినప్పుడు యోహాను 3:16 మనందరూ బాగానే తెలిసింది. గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూమ్ సో ఎవర్ బిలీవ్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు చెప్పండి. ఎంతో. పిల్లలు అడిగారు, నీకు ఎంత ఇష్టం? నేనంటే ఇంత ఇష్టం అంటారు. ఇంతేనా? ఇంత ఇష్టం అంటారు. ఇంతేనా? ఇంత ఇష్టం అంటారు. నా కూతురు ఇంతేనా అంటే అది ఏం చేసింది తెలుసా? పరిగెత్తుకుని వెళ్ళి గోడకి అటు సైడ్ కొట్టి మళ్ళీ గోడకి ఇటు సైడ్ వచ్చి కొట్టి ఇంతేనా అన్నాను. వీడు పక్కన కొడుకు తెలియదు యూనివర్స్ ఉన్నాడు. ఊరే పెరిగే కొలితే తెలివి అధికం అవుతుందిరా. బట్ దెన్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉన్నామనేది తెలుసుకోవాలండి. దేవుడు వాక్యం తెలియజేస్తున్న రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుడు తన ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమని ఏ రీతిగా కనబరిచాడంట? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను. మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు యేసు ప్రభు మన కొరకై మరణించెను. ఇంకా మొదటి యోహాను 4:9-10 వచనాలు చూసినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రేమను చూపించాడు అక్కడ రాయబడుతుంది. దిస్ ఇస్ హౌ గాడ్ షోడ్ హిస్ లవ్ అమాంగ్ us. ఈ రీతిగా దేవుడు తన ప్రేమను మన ఎడలో చూపించాడంట. ఎట్లా? తన ఒక కుమారుని ఈ లోకంలోకి ఇచ్చి దట్ వీ మైట్ లివ్ త్రూ హిమ్. మనము బ్రతకాలని ఆశపడుతున్నాడు దేవుడు. చూసి చాలా మందికి ఈ మాట అర్థం కాదు. బ్రతకాలి, మనం బ్రతకాలని దేవుడు ఆశపడతాడు. ఇంకా బ్రతుకున్నాగా, ఈ బ్రతుకు కాదు. ఆయన నీ కొరకు ఉద్దేశించిన బ్రతుకు, ఆయన నీ కొరకు తలంచిన బ్రతుకు, ఆయన నీ కొరకు ప్లాన్ చేసిన బ్రతుకు. దేవుడు నువ్వు ఎట్లా ఉండాలంటావు అట్లా ఉండాలంట. నువ్వు ఈరోజు మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తున్నాను, పరీక్షించుకోండి. ఒకటి కాదు, చాలా వేస్తానులే. ఇది ఒక ప్రశ్న, పరీక్షించుకోండి. దేవునికి ఇష్టంగా మీ బ్రతుకుందా? ఇప్పుడు మీరు బ్రతికైనా దేవుడు మీ కొరకు నిర్ణయించింది. మేబీ సమ్వేర్ ఇన్ ద ప్రాసెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. యువర్ ఇన్ ద ప్రాసెస్. రోజుకి చెక్కబడుతున్నావు, రోజుకి మలచబడుతున్నావు. కానీ ఇదేనా? ఈ ఛానలేనా? ఈ మార్గమేనా? ఈ బ్రతికేనా? దేవుడు కోరేది ఇదేనా నీ దగ్గర నుండి? లేకపోతే దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారా? ఈరోజు ఎంతోమంది దేవునికి ఇష్టం లేని కార్యాలు, ఇష్టం లేని బ్రతుకు. దేవుని ప్రేమని ఎరిగి దేవుని తునీకరిస్తామండి. ఇఫ్ యు లవ్ గాడ్, యేసు ప్రభు చెప్తాడు, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆజ్ఞలు గైకోను. దాన్ని బట్టి తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, నేను నిన్ను ప్రేమిస్తా. అండ్ ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు యూ. అదే యేసు ప్రభు చెప్పిన మాట. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమ ఎరగక, దేవుని ప్రేమను నమ్మక, దేవునిలో జీవించుకొని ఉన్నారండి. దేవుని వాక్యం చూసినప్పుడు ఇంకా కీర్తనలు 136:26 చూసినప్పుడు, గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఆఫ్ హెవెన్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. తెలుగులో చూసినప్పుడు ఆయన కృప నిరంతరం ఉండును అన్న మాట చూస్తాం. కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ నిరంతరం ఉండును. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టే ఆయన మనకి కృప చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు కృప పొందుకుంటున్నావు అంటే బికాస్ హీ లవ్స్. ప్రేమ లేకపోతే కృప లేదు. ప్రేమ లేని వానికి కృప చూపివు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృప చూపిస్తున్నాడు. మీ పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి చూసి చిరునవ్వుతో జీసస్ లవ్స్ యూ అని చెప్పండి. ఎంతమంది నిజంగా ఈ మాట నమ్ముతున్నారు? ఆయన ప్రేమ నిత్యం ఉంటుందంట. హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఇంకా బైబిల్ చూస్తాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తాడు. నిన్ను విడువక ఎడబాయక నిత్యము నీ తోడు ఉంటానని చెప్తాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. నిన్ను విడువను, ఎడబాయను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్ ఎ గ్రేట్ లవర్. అనేకసార్లు ఆయన ప్రేమను తలించేటప్పుడు వాట్ ఎ గ్రేట్ లవర్. ఆయనలాగా ఎవరు ప్రేమిస్తారు? ఎవరైనా చెప్పగలరా వేరు యేసు కాకనా? దేవుడికి మించిన ప్రేమ ఏమైనా ఉందా? ఎంతోమంది ఏదో ఉందని ఎన్నో ప్రయత్నాలు చేసి దెబ్బలు తింటున్నారు. జీవితంలో తిరిగి చూసి అయ్యో ఏం పిచ్చి పని చేశారు అనుకుంటున్నారు.
అయినా కూడా దేవుడు తన చేతులు చాచించాడు. ఈరోజు మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాం. హిస్ లవ్ ఇస్ టువర్డ్స్ యూ. ఇంకా రా, ఎంత పాపమైనా రా, ఎలాంటి జీవితమైనా రా, ఎలాంటి వ్యక్తి అయినా రా, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యూ, క్లెన్స్ యూ, మేక్ యూ న్యూ. నేను నూతనపరిచి నా ఆత్మని నీలో ఉంచుతా, నా ఆజ్ఞల్ని నీ గుండెలో రాస్తా, నీ హృదయంలో రాస్తా, నా నియమాల్ని నీకు తెలియజేస్తా. ఈరోజు దేవుని ప్రేమ మనం ఎరిగితే దేవుని వాటికి తెలియజేస్తుంది. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుందంట. నీలో ఇంకా భయం ఉందంటే దేవుని ప్రేమ నువ్వు నిజంగా గుర్తెరగలేదు అని అర్థం అండి. దయచేసి స్థలంలో ఉంచుతాం. ఒకసారి మన జీవితం ఎలా ఉందో చూద్దాం. అడగండి, దేవుణ్ణి అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా? వాట్ ఈస్ దట్ యువర్ స్పీకింగ్ టు మీ? వాట్ ఈస్ దట్ యువర్ టెలింగ్ మీ? ఏంటి నేను చేయాల్సింది ఏంటి? నేను బ్రతకాల్సింది ఏంటి? నా జీవితం ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? నేను ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? దేవా, నాకు కావాల్సిన కృపను దయచేవా, నాకు కావాల్సిన సహాయం దయచేవా, నాకు కావాల్సిన శక్తిని దయచేవా, నాకు కావాల్సిన తోడు దయచేవా, నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా. నా జీవితంలో నీ వాగ్దానాలను నెరవేర్చు ప్రభా. నువ్వు మాట తప్పని దేవుడు, నీ నోటి నుండి వచ్చే మాట వ్యర్థంగా పోదని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. జీవము మరణము నాలుగు వశం అన్నావయ్యా. ఇదిగో నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. నువ్వు ఎడబాయని దేవుడివి, నువ్వు చేయి విడవని దేవుడివి. నీ వాక్కు నా పాదాలకు దీపమై ఉంది ప్రభా. నీ వాక్యంలో సెలవు ఇచ్చావయ్యా, నీ నోటి నుండి వచ్చిన మాట వ్యర్థంగా నీ దగ్గర తిరిగి రాదని. వెళ్ళిన మాట ఆ కార్యం జరిగించి కానీ తిరిగి రాదని నీ వాక్యంలో తెలియజేసావయ్యా. అపవాది ఎన్నో రీతిలుగా మమ్మల్ని మోసపరచాలని, భ్రమపరచాలని, వాడు మమ్మల్ని నాశనం చేయాలని పొంచున్నాడు. కానీ దేవా, మమ్మల్ని కాపాడే దేవుడు, నువ్వు కునుకని నిద్రపోని దేవుడు కదయ్యా. మమ్మల్ని కాపాడయ్యా, నీ రెక్కల కింద మమ్మల్ని కాపాడయ్యా. నీ క్షేమము, నీ కాపుదల మాకు దయచేయ్యా. నీ దుడ్డి కర్ర, నీ దండము మాకు తోడుంచి దయచే ప్రభా. మమ్మల్ని బలపరచు. మా జీవితముల ద్వారా నీ నామం మహిమపరచబడాలి. మా జీవితముల ద్వారా నీ నామం హెచ్చించబడాలి. మా జీవితం ద్వారా నీ నామం గణపరచబడాలి. దవాయి ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి హృదయాన్ని బాగు చేయి ప్రభా. విరిగిన ప్రతి జీవితాన్ని బాగు చేయి ప్రభా. పాడైన ప్రతి కుటుంబాన్ని బాగు చేయి ప్రభా. వ్యర్థమైన ప్రతి జీవితాన్ని నూతనపరచు ప్రభా. నీ సహాయము దయచేవా, నీ సన్నిధి దయచేవా, నీ క్షేమము దయచేవా, నీ తోడు దయచేవా. మమ్మల్ని బలపరిచేయ్యా, సహాయం చేయ్యా, నడిపించేయ్యా. మా చేయి పట్టుకో ప్రభా. మమ్మల్ని ఆదరించు ప్రభా. నీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించేయ్యా. మా విశ్వాసాన్ని అధికపరచు, అవిశ్వాసాన్ని పారదోలు ప్రభా. అపనమ్మకం రాకుండా సహాయం చేయవా. మా విశ్వాసం అధికపరచు ప్రభా. ఈరోజు అధికపరచు, ఇప్పుడు అధికపరచయ్యా. నువ్వు మా చేయి పట్టుకుని నడిపించవా, మా చేయి పట్టుకుని నడిపించవా. దేవా, ఇప్పటికే నీకు విరోధమైన మాటలు మాట్లాడితే క్షమించు ప్రభా. నీకు విరోధంగా తలంచిన తలుపులు క్షమించు ప్రభా. నీకు విరోధంగా తలంచిన ఆలోచనలు క్షమించు ప్రభా. నీకు విరోధంగా చేసిన కార్యాలను క్షమించయ్యా. నీకు విరోధంగా నా మార్గాల్ని క్షమించు. నన్ను సరిచేయి, సరిదిద్దు. నీ సమాధానము, సంతోషముతో నన్ను నింపవా. అడగండి దేవా, నా హృదయాన్ని నీ సమాధానంతో నింపు. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ లార్డ్. Peace that surpasses all understanding. Your peace shall fill my heart, Lord. అవునండి, దేవుడు తన సమాధానంతో మనల్ని అందరినీ నింపాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నింపాలని ఆశపడుతున్నాడు. ఈ సమయం నింపాలని ఆశపడుతున్నాడు. సమాధానకర్త అయిన దేవా, ఇదిగోనయ్యా వేడుకుంటానయ్యా. నా చేయి పట్టుకోయ్యా, నా చేయి పట్టుకోయ్యా, నా చేయి పట్టుకో ప్రభా. ఇప్పుడు పట్టుకోయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. ఈ సంవత్సరం గొప్ప కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి. ప్రారంభంలో పోరాటాలు ఉండొచ్చేమో, కానీ ప్రతి పోరాటంలో హెచ్చింపునిచ్చే దేవుడివి, ప్రతి పోరాటంలో అభివృద్ధినిచ్చే దేవుడివి. ప్రతి పోరాటంలో జయిస్తే ప్రభా, నువ్వు టేక్ us levels up 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 up. కానీ నువ్వు మా తోడున్నావని తెలియజేస్తున్నావయ్యా. భయం లేదయ్యా. The mighty warriors are amongst us. Thank you, Lord. యేసు ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టవయ్యా.
నిన్ను ప్రేమించే వారికి, నీ సంకల్పం చొప్పున పిలబడిన వారికి నువ్వు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడివి. మేలు జరిగించు ప్రభా, సహాయాన్ని అందించు ప్రభా. దిక్కు నీవే, ఆధారం నీవే దేవా. మా జీవితంలో సమస్తంలో నీవే సహాయం చేయ. అడుగుదామంటే దేవుని విశ్వాసంతో అడుగుదామా? సహాయం చేయి ప్రభా. ప్రభా ఇదిగోనయ్యా, ఈరోజు ఈ రీతిగా కలుసుకుంటాను. నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. నీ సన్నిధిలో చేరడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఆనందం ఉందయ్యా. నీ సన్నిధిలో ఎంత సంతోషం ఉందయ్యా. నీ సన్నిధిలో ఎంత దీవెన ఉంది ప్రభా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు మాకు ఈ తలుపు తెరిచిన ఇంకో వందనాలు తండ్రి. నీ చిత్తం ఈ ఆలయం పట్ల జరిగించమని అడుగుకుంటాను. కానీ ప్రభా ఇదిగోనే ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్కు, ఇక్కడ ఎవరు భయంతో జీవిస్తానికి లేదు. భయం అనే ఆత్మ ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు. ఏ చీకటి బంధకాల్లో మనుషుడు జీవిస్తానికి వీల్లేదు. ఈరోజు నజరేయుడైన యేసు నామములో స్వతంత్రత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. జయము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇక్కడ ప్రతి జీవితాన్ని బాగు చేయి, ప్రతి జీవితాన్ని మలచు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు మేలు, అన్ని విషయాల్లో మేలు జరగాలి. సమకూర్చి జరిగించే దేవుడు వేయండి. అపవాది ఎంతో కీడు తలంచే చెప్పకండి. నువ్వు మా పక్షాన్ని ఉంటే, నువ్వు మా తోడు ఉంటే అంత మేలేనయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకాలి. ఏది జరిగినా బెదరక ధైర్యంగా బ్రతకాలి. మనుషులను చూస్తూ కాదయ్యా, నిన్ను చూస్తూ నడవాలయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటాం. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యన ఉన్నావు. నీ కార్యాలు ఇంకా బలంగా జరిగించుకొని వేడుకుంటాం. ప్రతి హృదయాన్ని బలపరచమని, ప్రతి హృదయాన్ని ఆదరించమని, ప్రతి ఒక్కరికి అవసరం దీవెన నుంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం నీవై